కారణం ఏమిటో కాస్త చెప్పవా రాజా? నేను ప్రతిరోజు పొద్దున్నే లేచి రాజా పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తాడా రాజా? వచ్చే శ్వాసను గమనిస్తా, పోయే శ్వాసను గమనిస్తా. అదే నా ఆరోగ్య రహస్యం, అదే నా ఆనంద రహస్యం. శ్వాస మీద ధ్యాస పెడదా, శ్వాస మీద ధ్యాస పెడదా, మనసుకు శాంతిని తెచ్చుకుందా. ధ్యాన మార్గంలో నడుద్దాం, ధ్యాన మార్గంలో నడుద్దాం, జీవితాన్ని చక్కదిద్దుకుందా. ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది, ఓర్పు పెరుగుతుంది, కలతలు మాయమవుతాయి, మనసులో శాంతి నిండుతుంది, ఆలోచనలకు స్పష్టత వస్తుంది, పనిలో ఏకాగ్రత పెరుగుతుంది, ప్రేమ కరుణలు పెరుగుతాయి. రోజు కాసేపు ధ్యానం చేస్తే చాలు, బయట వెతికే ఆనందమంతా మనలోనే ఉందని తెలుస్తుంది. ఉదయానే నిద్రలేచి ఉరుకులు పరుగులు ఎందుకు? కళ్ళు మూసి కాసేపు నీ శ్వాసను గమనించి చూడు. అందరం కలిసి ధ్యానం చేద్దాం, మన ఇంట్లో ధ్యానం వెలుగులు నింపుదా. శ్వాస మీద ధ్యాస పెడదాం, శ్వాస మీద ధ్యాస పెడదాం, మనసుకు శాంతిని తెచ్చుకుందా. ధ్యాన మార్గంలో నడుద్దాం, ధ్యాన మార్గంలో నడుద్దాం, జీవితాన్ని చక్కదిద్దుకుందా. ఇద్దరూ కలిసి ధ్యానం చేస్తే ఇంటింట శాంతి వెళ్ళి విరిసే. ఒక ఇంటి నుంచి మొదలై ఊరంతా ఆనందం నిండే. ఇంటింటా ధ్యానం, ప్రపంచమంతా జ్వానం.